సర్వానంద్ కి దెబ్బేసిన నాని. సర్వానంద్ హీరోగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా శతమానం భవతి, చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమాకి పోటీనిస్తూ ఉన్న విషయం తెలిసిందే. మరో హీరో నానిని మాత్రం సర్వానంద్ గెలవలేకపోయాడు. నాని సినిమా నేను లోకల్ దెబ్బకు థియేటర్లలో సర్వానంద్ సినిమాను తీసేస్తున్నారట. సినిమా బానే ఆడుతున్నా సరే తీసేయడం వెనక వేరే స్టోరీ ఉందట. శతమానం భవతి, నేను లోకల్ రెండు సినిమాలకి ప్రొడ్యూసర్ దిల్ రాజే కావడం, ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి ముందే అన్ని పనులు పూర్తి చేసుకున్నాయి. అయితే నానికి సర్వానంద్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉండడంతో దిల్ రాజు తెలివిగా సర్వానంద్ సినిమాను పండుగకు రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. కానీ నాని కూడా నా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుపట్టాడంట. కానీ దిల్ రాజు తెలివిగా నానిని బుజ్జగించి సర్వానంద్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేశాడు. అయితే సర్వానంద్ మూవీ శతమానం భవతి హిట్ అయ్యి ఇప్పటికీ థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. కానీ నాని సినిమా నేను లోకల్ నువ్వు రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో దీనికి థియేటర్లు కావాలి. కొత్తగా థియేటర్లు ఎక్కడి నుంచి వస్తాయి? దిల్ రాజు చేతిలోని థియేటర్లలో అంతటా సర్వానంద్ సినిమా శతమానం భవతిని తీసేసి నేను లోకల్ వేయిస్తున్నాడట. శతమానం భవతికి ఆదరణ ఇప్పటికీ బాగానే ఉన్నా నాని ప్రెషర్ కి దిల్ రాజు లొంగక తప్పలేదు. ఏం జరిగినా కాలం కలిసి వచ్చిన వాళ్ళదే పై చేయి. ఇక్కడ తన సినిమా బాగున్నా థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది సర్వానంద్. నేచురల్ స్టార్ నాని జోరు మామూలుగా లేదు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా నాని దుమ్ము లేపిస్తున్నాడు. అమెరికాలో ట్రంప్ నిర్ణయాల వల్ల ఆందోళనలో